భమ్మెర పోతన విరచిత శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 6వ భాగం శుకబ్రహ్మ భాగవతం చెప్పడం. సమస్త వేదాల ఇతిహాసాల సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ శుకయోగీంద్రుడు గంగానది మధ్యలో మునిగణ సహితుడై అత్యంత విరక్తుడై ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్ మహారాజు అడగగా మోక్షప్రదాయిని అయిన భాగవతాన్ని ఆయనకు చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడు అవతార సమాప్తి చేసి తన వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే చిమ్మ చీకటిలో గుడ్డివారు అయిపోయి దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడు ఈ మహాపురాణం సూర్యుడిలా వెలుగులు పంచుతుంది. ఆనాడు శ్రీ శుకయోగి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనస్సుకు స్ఫురించినంత వరకు మీకు వినిపిస్తాను అన్నాడు సూతుడు. అప్పుడు ఆయనను మునిశ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అడిగాడు. సూత మహాముని, ఈ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశ్యంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ఎవరు అడిగారు? ఆ వ్యాస భగవానుడు దేనికోసం వేద ఇతిహాస సారం అంతా ఎంతో పరిశోధించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు? ఆయన కుమారుడైన శుకబ్రహ్మ ఎటువంటి ప్రీతితో ఏ విధంగా పరీక్షిన్ మహారాజుకు భాగవత కథ వినిపించాడో అదంతా మాకు సమగ్రంగా వివరించండి. ఓ సూత మహర్షి, ఒకమారు వ్యాసుని పుత్రుడైన శుకమహాముని కనీసం గోచి కూడా లేకుండా దిగంబరంగా వెళ్తున్నాడు. ఆ పక్క దేవకన్యలు ఒక సరస్సులో బట్టలు లేకుండా నగ్నంగా స్నానాలు చేస్తున్నారు. వారు శుకుని చూసి చీరలు ధరించలేదు, ఏమాత్రం సిగ్గుతో చలించకుండా ఉల్లాసంగా జలకాలాడుతూనే ఉన్నారు. శుకుడి వెనకాతలే వయోవృద్ధుడు పరమ జ్ఞాన స్వరూపుడు అయిన వ్యాస మహర్షి కుమారుణ్ణి పిలుస్తూ అటుగా వచ్చాడు. ఆయనను చూసి ఆ దేవకాంతలు అందరూ ఎంతో సిగ్గుతో గబగబా చీరలు కట్టేసుకున్నారు. అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు దిగంబరుడు నవయువకుడు అయిన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా, వస్త్రధారి వృద్ధుడు అయిన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకున్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి వ్యాసుడు అందుకు కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు ఆ దేవకాంతలు, నీ కుమారుడికి స్త్రీ పురుష భేదభావం లేదు, అంతేకాక ఆయన నిర్వికల్పుడు, మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు, నీకు ఆయనకు ఎంతో భేదం ఉంది అని అన్నారట. అటువంటి శుకబ్రహ్మ హస్తినాపురానికి ఎలా వచ్చారు? హస్తినాపురంలోని పౌరులు ఆయన్ను ఎలా గుర్తుపట్టారు? పిచ్చివాడిలా మూగవాడిలా ఉండే ఆ మహర్షి రాజర్షి అయిన పరీక్షిన్ మహారాజుల మధ్య సంభాషణ ఏ విధంగా కుదిరింది? శ్రీ మహాభాగవత సంహితను చెప్పడానికి ఎంతో కాలం పడుతుంది. దానిని శుకబ్రహ్మ వచించడం ఎలా జరిగింది? అంతేగాక మహావిరాగి అయిన ఆ శుకయోగి గృహస్థుల ఇళ్లలో గోవుకు పాలు పితికినంతసేపు మాత్రమే నిలుస్తాడని, ఆయన నిలిచిన చోట్లన్నీ పుణ్యతీర్థాలవుతాయని పెద్దలు అంటారు. అట్టి మహానుభావుడు అన్నాళ్ళు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్షిన్ నరేంద్రుడి జన్మ వృత్తాంతం ఏమిటి? ఆయన ఏమేం చేశాడు? దయతో ఈ విషయాలన్నీ వివరంగా తెలపండి. ఆ పరీక్షిన్ మహారాజు సామాన్యుడు కాడు. తన పరాక్రమంతో పాండవ వంశం బలం గౌరవ ప్రతిష్టలు వర్ధిల్లునట్లు ప్రవర్తించినవాడు. పరరాజ్య పాలకులు అందరూ బంగారు రాసులు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు కుమ్మరించి ఆయన పాదపద్మాలను సేవించారు. ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయశూరుడై ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన
కౌరవ సేనా వ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు. ఆయన తాతయ్య అయిన అర్జునుడు మహారథుడైన భీష్ముని రక్షణలో ఉన్న కురుసేనా వాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు. అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైన పరీక్షిత్తు మహారాజు అపారమైన రాజ్యలక్ష్మిని విడిచి గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగబట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది? అత్యుత్తమ కీర్తి ప్రతిష్టలు గల మానవోత్తములు నవ్వులాటకైనా ఆత్మత్యాగం అంతరాత్మలోనైనా అభిలషించరు. అట్టివారు ఎల్లప్పుడూ లోకంలో అందరికీ అర్థ సంపద, ఐశ్వర్యం, సౌఖ్యం, శ్రేయస్సు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. పరోపకార పారీణమైన తన దేహాన్ని ఆ ప్రభువరేణ్యుడు ఆ విధంగా ప్రాయోపవేశం చేసి ఎందుకు పరిత్యజించాడో? ఓ మహానుభావ సూత, నీవు సమగ్ర గ్రంథాల సారం తెలిసినవాడివి, భాషణలన్నీ బాగా తెలిసినవాడివి, అనేక విధాల కథలను చక్కగా చెప్పడంలో మిక్కిలి నేర్పరివి. ఇప్పుడు మేము అడిగిన విషయాలన్నీ ఆమూలాగ్రంగా మాకు సవివరంగా వివరించండి మహాత్మా అని శౌనకుడు సూత మహర్షిని అడిగారు. ఓం తత్సత్.